అంటే అది సాగిపోతే బతుకు, ఆగిపోతే చావు అంటూ భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగమయ్యారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో ఉద్యమకారుడయ్యాడు. తెలంగాణ భాషా చైతన్యంలో ప్రజా కవి అయ్యాడు. అంటే మరి ఈనాడు నిజమైనటువంటి నివాళి కాళోజీ గారికి అర్పించాలంటే కాళోజీ గారి ఆలోచనలు, కాళోజీ గారి మాటలు, కాళోజీ గారి జీవన విధానాన్ని మనం అనుసరించినప్పుడే, అందిపుచ్చున్నప్పుడే కనీసం అందులో ఒక్క శాతం ప్రతి మనిషిలో కూడా ఆ ఆలోచన స్ఫురిస్తే ఈ సమాజంలో ఈ దుర్మార్గాలుండో, దుర్ఘటనలు ఉండదు, ఏది ఉండదు. మరి నిజంగా నివారించాలంటే ప్రతి ఒక్కరు కూడా అది కనీసం 110 సంవత్సరాలైంది వారు జన్మించి అంటున్నారు. మరి నిజంగా నివారించాలంటే ఎట్లయితే ఒక పాట ద్వారా అందశ్రీ గారు మాటల ద్వారా, రచనల ద్వారా కాళోజీ గారు ఎట్లయితే ఆ యొక్క స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిందో ఈనాడు మరి అటువంటి వారు ఆశించినటువంటి ఫలితం రావాలన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు కూడా అందరిలాగా బతికే వాళ్ళే. మా చావుతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ ధర్మం 4 పాదాల నడవాలి, ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి, అందరి కోసం ఒకరి కోసం అందరూ అనేటువంటి పద్ధతిని తప్పించేటువంటి పద్ధతి రావాలంటే అది కేవలం ప్రధానంగా రచయితల ద్వారా, కళాకారుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరొక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమాన్ని స్వీకారం చుట్టాల్సింది రచయితలే. కాబట్టి ఈనాడు నా శాఖలో టూరిజంతో పాటుగా, ఎక్సైజ్తో పాటుగా సాంస్కృతిక శాఖ, కల్చరల్ శాఖ. సాధారణంగా కల్చరల్ శాఖ అంటే, కల్చరల్ మంత్రి అంటే ఆట పాట డ్యాన్సుల మంత్రి అనుకుంటారు. అవునా? అంటే సాధారణంగా స్కూల్ చేసి అందరూ మంచిది అందశ్రీ గారు వినాలి. అయితే కల్చర్ అంటే, సంస్కృతి అంటే ఆట పాటనే కాదు, సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది అన్ని రంగాలకు వర్తిస్తుంది, అన్ని వర్గాలకు వర్తిస్తుంది. ఈ సంస్కృతి, ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టి ఈనాటి చాలా అనర్థకాలకు మూల కారణం ఈ సంస్కృతి అనేది లోపించింది. కాబట్టి మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు సంఘటిత శక్తిగా మారాలి. చాలా సమస్యలకు మూల కారణం అది చదువైనా, అది ఉద్యోగులైనా, రాజకీయ నాయకులైనా, యువత అయినా, రైతాంగమైనా అందరూ కూడా ఇలా కాళోజీ గారి రచనల్ని మనం స్ఫూరించుకుంటూ ఆ ఆలోచన విధానాన్ని అవలంబిస్తే సగం సమస్యలు కాదు 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. అది సాధించడం కోసమే కల్చరల్ శాఖ ద్వారా ఆ ప్రయత్నం మొదలుపెట్టడం కోసం. ఎంతవరకు సాధిస్తామనేది డిఫరెంట్ ఇష్యూ క్వశ్చన్, బట్ అట్లీస్ట్ బిగిన్ అనేది కావాలి. కాబట్టి మా సాంస్కృతిక శాఖ ద్వారా, కల్చరల్ శాఖ ద్వారా వీలైన త్వరలో కవులు, కళాకారుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి